నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం వరంగల్లోని భీమారం దగ్గర శివాని కాలేజ్లో ఉన్నాం. ఇక్కడ మహాపడి పూజ నిర్వహించడం అయితే జరుగుతుంది. అసలు పడి పూజ ఎందుకు నిర్వహిస్తారు, ఈ పడి పూజలో ఎలాంటి పళ్ళు కానివ్వండి, ఆ పడి మీద ఏం పెడతారు అన్నది ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. అమ్మా, అంటే అసలు పడి పూజ ఎందుకు చేస్తారు, ఈ 18 మెట్ల పడి మీద ఏమేం పళ్ళు పెడతారు, ఏమేం పెడుతుంటారు? అమ్మ, ఈ పడి పూజ అంటే మెట్ల పూజ అంటారు. ఈ మెట్లు అనేది అయ్యప్ప స్వామి ఆలయ ప్రవేశానికి సహకరించిన అష్టాదశ సోపానాలు. అయ్యప్ప స్వామి ఎప్పుడైతే ఆ ఆలయంలో శిలారూపం దాల్చాడో, ఆ ఆలయ రూపంలో శిలారూపం దాల్చడానికి సహకరించిన ఈ మెట్లైపోయిన అష్టాదశ శక్తులకే ఈరోజు పూజ జరుగుతుంటుంది. పడి పూజ అంటే అష్టాదశ శక్తుల పూజ. 18 మెట్లలో 18 శక్తులు ఉంటాయి. మరి ఒక కన్యస్వామి తొలి మెట్టి ఎక్కినప్పుడు అతను ఒక తొలి దుర్గుణాన్ని వదిలిపెట్టాలి. మేము ఇంతకుముందే చెప్పాము, దీక్షలో స్వాములారా దుర్గుణాన్ని వదులుకోండి, దివ్యమైన జ్యోతిలాగా జీవితాంతం ఉండిపోండి అని ప్రతి ఒక్క మెట్టులో తమరు ఒక దుర్గుణాన్ని వదిలిపెట్టాలి. అష్టాదశ దుర్గుణాలు ఎవరైతే వదిలిపెడతారో వారిని శ్వేతస్వామి అంటారు. శ్వేతము అంటే లోపల ఎలాంటి దుర్గుణాలు లేవు అని. ప్రతి మానవుడు కూడా ఈ సమాజంలో మంచిగా బ్రతకాలి అంటే దుర్గుణాలతోటి అతను బ్రతకలేకపోతున్నాడు. ఆ దుర్గుణాలు చేయబట్టి ఆయన జయించలేకపోతున్నాడు, జయించలేకపోతున్నాడు, సమాజంలో జయించలేకపోతున్నాడు. ఎవరైతే ఇంట గెలుస్తారో అప్పుడే బయట గెలుస్తారు. బయట గెలవాలన్నా, ఇంట గెలవాలన్నా తనకు తాను గెలుచుకోవాలి అంటే ఆయన గెలవలేకపోతున్నాడు. ఆ పంచేంద్రియాలను నిగ్రహించలేకపోతున్నాడు. ఈ పంచేంద్రియాలను నిగ్రహించుకోవడానికి ఈ దీక్ష అనేది అతనికి సహకరిస్తుంది. అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకు వేస్తున్నారు అంటే అందరూ ఏమంటున్నారంటే మొక్కు కోసం అంటున్నారు, మొక్కుబడి కోసం అంటున్నారు. మా శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే నీకు కాన్ఫిడెన్స్ కోసంగా, నీకు మనోధైర్యానికి నేను చేయగలను అనే ఒక శక్తి నీ దగ్గర ఉంది. ఆ శక్తిని నువ్వు దాన్ని మత్తుతోటి, నీ యొక్క దుర్గుణాలతోటి కానీ ఈ జ్ఞానేంద్రియాన్ని కోల్పోయి నీ యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చి నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. ఆ ముందుకు వెళ్ళలేక, ఆ సంసారం జయించలేక, నువ్వు జయించలేక సమాజంలో చిన్నతనం అవుతున్నారు. ఈ చిన్నతనం పోవడానికి నీలో ధైర్యం కొనపడానికి కోసమే ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్ష. అష్టాదశ శక్తుల పూజ అంటారండి ఇవి. అష్టాదశ శక్తుల పూజలో ఒక్కొక్క మెట్టు ఎక్కినప్పుడు ఒక్కొక్క స్వామి ఒక దుర్గుణాన్ని తీసేసుకోవాలి. కాబట్టి ఈ దీక్షను అందరూ సఫలీకృతం చేసుకొని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వాళ్ళ దుర్గుణాన్ని వదిలిపెట్టుకొని మనోధైర్యంగా నేను చేయగలను, నా వల్ల అవుతుంది అని ఎవరైతే అనుకుంటారో ఆయన భార్య కూడా నా భర్త చేయగలడు అంటాడు. ఆ భార్య చేయగలడు అంటేనే ఆ ఇల్లు చేయగలుగుతుంది. అప్పుడు ఇంట గెలిచిన వాడవుతాడు. ఇంట గెలవలేని వాడు రచ్చ గెలవలేడు. కాబట్టి రచ్చ గెలవాలి అంటే ఇంట గెలవాలంటే నీకు నువ్వే గెలవాలి అంటే దుర్గుణాలు పోవాలి. దుర్గుణాలు పోంది సద్గుణం రాదు. సద్గుణం కోసం మీరు ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు. నీలో ఉండబడే దుర్గుణాన్ని పోగొట్టడానికి కోసమే ఈ అయ్యప్ప దీక్ష సఫలీకృతం చేసుకోవాల్సిందిగా మా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మరి అయ్యప్ప స్వామి ఎందుకు ఇంత పవిత్రత అంటే, అన్ని దీక్షలలో సాయిబాబా దీక్ష చేస్తే సాయిబాబా పూజలు చేస్తారు, మరి గోవిందమాల చేస్తే గోవింద పూజలు చేస్తారు, మరి అమ్మవారి దీక్ష చేస్తే అమ్మవారు చేస్తారు. మా మాలలో 24 ముద్రలతో కూడుకున్న మాల ఇది. 24 శక్తులు ఇందులో ఉంటాయి. 24 ఉంటాయి కాబట్టి మరి ఆంజనేయ స్వామి కేసరీ ముద్ర అంటాము, మరి రుద్రముద్ర అంటాము, భద్రముద్ర అంటాము. కాబట్టి ఇన్ని మాలలు ఇందులో ఉన్నాయి. కాబట్టి అయ్యప్ప మాల శ్రేష్టమైనది. ఇందులో కుల మతాలు లేవండి, అందరూ సమానమే. ఎవరు మంచివాడు అంటే సద్గుణం కలవాడే మంచివాడు. కులం ఉన్నవాడు గొప్పవాడు కాదు, ధనం ఉన్నవాడు గొప్పవాడు కాదు, సద్గుణం కలవాడే గొప్పవాడు. ఈ సద్గుణమే గొప్పది. కాబట్టి ఈ దీక్షలో మాకు కులాలు లేవు, మతాలు లేవు, అందరూ సమానమే. చాపకూటి భోజనం అని చెప్పేవారే కానీ ఆచరించేవారు ఒక అయ్యప్పలే. అందరూ ఒక్కొక్క ఆట కూర్చొని కుల మతాలు లేకుండా, ఏ మతం లేదు మాకు, ఏ కులం లేదు, మానవ కులమే శ్రేష్టమైనది, మానవ మతమే శ్రేష్టమైనది, మానవుడే గొప్పవాడు. ఎందుకు మానవుడు గొప్పవాడు అంటే మానవుడు మహనీయుడు. ఈ మహనీయత్వం ఎందుకు వస్తుంది అంటే ఈ జన్మ చరిత్రాత్మకమై దేవుని దగ్గరికి పోయే అవకాశం ఒక మానవునికే ఉంది. ఏ జంతువుల కానీ పశుపక్షాల కానీ
అతని జీవితము సఫలీకృతమై దేవుని దగ్గర పోయే అవకాశం లేదు. ఒక్క మానవునికే ఉంది కాబట్టి మానవుడు మహనీయుడు అవుతున్నాడు. మానవుడే మహనీయుడు. అతనిలే జీవే జీవాత్మ, దేహమే దేవాలయము, జీవుడే సనాతన దైవము. అందులో ఉన్న ఆత్మ పరిపక్వమైనప్పుడే ఆ దేవుని దగ్గరికి పోయే ఈ ఆత్మ. కాబట్టి ఈ ఆత్మను సఫలీకృతం చేసుకోవాలంటే మరి నిన్ననే ఒక స్వామి చెప్పాడు, 1000 మంది మాల వేస్తే ఇద్దరే సఫలీకృతం అవుతున్నారని చెప్పి. ఒక మరణించిన 1000 మందిలో కూడా ఇద్దరే దేవుని దగ్గరికి పోతున్నారు, మిగతా వాళ్ళు పోలేకపోతున్నారు. దేవుని దగ్గరికి పోవాలంటే సద్గుణాలు ఉండాలి, సత్ప్రవర్తన ఉండాలి. కాబట్టి ఈ సద్గుణము సత్ప్రవర్తన అందరూ అలవర్చుకొని తమ దీక్ష సఫలీకృతం చేసి, దీక్షే కాకుండా జీవితం కూడా సఫలీకృతం చేసుకొని ఆ ఇంట కానీ ఆ వంట కానీ వాళ్ళు జయించాలని కోరుతూ ఈ అయ్యప్ప స్వామి ఘోషిస్తుంది. విన్నారు కదా అయ్యప్ప మాల యొక్క విశిష్టత, అలానే మహాపడి పూజ యొక్క విశిష్టత చక్కగా చెప్పడం జరిగింది. కులాలకి మతాలకి అతీతంగా వేసుకునేటువంటి మాలే ఈ అయ్యప్ప మాల. అన్ని కల్మషం లేకుండా ప్రతి ఒక్కటి కూడా నిష్ట నియమాలతో పాటించేటువంటి మాల ఇది ఒక్కటే. సో ఇందులో అన్నీ ఉంటాయి, అన్ని రకాల దేవుళ్ళకు సంబంధించినటువంటి మాలలు పూజలు ఉంటాయి. కాబట్టి శ్రేష్టమైన మాల అయ్యప్ప మాల అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ. ప్రస్తుతం మనతో శివాని జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అయినటువంటి యాజమాన్యం సురేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఇక్కడ మహాపడి పూజ నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటనేది పూర్తి వివరాలు తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. అంటే ఈరోజు ఇక్కడ మహాపడి పూజ నిర్వహించడం జరిగింది. ఎంతమందికి ఇక్కడ భోజనం ఏర్పాటు చేశారు, ప్రసాదం? సుమారు 50 నుంచి 100 మంది మధ్యలో నేను అయ్యప్ప స్వామిని పిలవడం జరిగింది స్వామి. ప్రజెంట్ నేను అనుకున్న దానికి దాదాపుగా రీచ్ అయ్యారు. కాబట్టి అందరూ స్వాములు విజయవంతంగా నా యొక్క పడి పూజ నిర్వహించడానికి అందరూ సహకరించారు. నా యొక్క పడి పూజలో కొంతమంది అయ్యప్ప స్వాములు మంచి భజన చేసి మంచి పాటలు పాడి మమ్మలను మా ఫ్యామిలీని మంచిగా దీవించారు. వచ్చినటువంటి అయ్యప్ప స్వాములందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంజాయ్ చేసి నా పడి పూజను ఘనంగా నిర్వహించే విధంగా వాళ్ళందరూ తోడ్పడినందుకు వారి అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఎన్నోసారండి మాల వేసుకోవడం? నేను పడి పూజ చేసుకోవడం ఇది 4వసారి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ చేస్తుంటారా అప్పటి నుంచి కంటిన్యూగా? లేదండి, మా కళాశాలలో పెట్టడం అనేది ఇది మొదటిసారి. ఇంతకుముందు ప్రతిసారి మా ఇంట్లో పెట్టుకునేది. కాకపోతే కళాశాలలో కూడా పెడితే మంచిదన్న ఉద్దేశంతో ఈసారి మా ఇంట్లో బంద్ చేసి కళాశాలలో పెట్టడం జరిగింది. కాబట్టి దీనికి సహకరించినటువంటి స్వాములకు, అదేవిధంగా మా బంధుమిత్రులకు, అదేవిధంగా మా అధ్యాపకులకు మరియు మా వార్డెన్లకు, ఇన్ఛార్జీలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు ఇంట్లో చేసుకుంటాం, ఈసారి కళాశాలలో నిర్వహించాలి, పిల్లలందరూ ఈ పూజ అనేది చూడాలని చెప్పి ఇక్కడ నిర్వహించడం జరిగిందని చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.